హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దీనిలో మనం ధరలు, వేతనాలు, ప్రజా పంపిణీ అనేటటువంటి టాపిక్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్, దేశంలో చౌక ధరల దుకాణాలను ఆటోమేట్ చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏమిటి? జవాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్, 1999 జూలై నుంచి 2017 డిసెంబర్ వరకు మొత్తం ఎన్ని లక్షల దీపం ఎల్పిజి కనెక్షన్లను విడుదల చేయడం జరిగింది? జవాబు 54.40 లక్షల దీపం ఎల్పిజి కనెక్షన్లను విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్, 2017 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఏ జిల్లాలో తెల్ల రేషన్ కార్డులు అధికంగా కలవు? జవాబు తూర్పుగోదావరి జిల్లాలో. నెక్స్ట్, ప్రభుత్వం రాష్ట్రంలో సంక్రాంతి లేదా క్రిస్మస్ పండుగ కానుక కింద 1.39 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు అరకిలో కందిపప్పు, అర లీటర్ పామాయిల్, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, కిలో గోధుమ పిండి, 100 మిల్లీలీటర్ల నెయ్యి, ఈ 6 నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేయుటకు ఉద్దేశించినటువంటి కార్యక్రమం ఏమిటి? జవాబు చంద్రన్న కానుక అనేటటువంటి కార్యక్రమం. నెక్స్ట్, రాష్ట్రంలో ఈ పాస్ అమలు తర్వాత బియ్యం యొక్క ఆదా అయినటువంటి పరిమాణం ఎంత? జవాబు 4,78,963.939 మెట్రిక్ టన్నులు. నెక్స్ట్, రాష్ట్రంలో ఈ పాస్ అమలు తర్వాత బియ్యం యొక్క పొదుపు మొత్తం అనేటటువంటిది కోట్ల రూపాయలలో ఎంత? జవాబు 1,483.36 కోట్ల రూపాయలు. నెక్స్ట్, రాష్ట్రంలో ఈ పాస్ అమలు తర్వాత పంచదార ఆదా అయినటువంటి పరిమాణం ఎంత? జవాబు 20,176.700 మెట్రిక్ టన్నులు. నెక్స్ట్, రాష్ట్రంలో ఈ పాస్ అమలు తర్వాత పంచదార పొదుపు మొత్తం ఎంత? జవాబు 29.29 కోట్ల రూపాయలు. నెక్స్ట్, రాష్ట్రంలో ఈ పాస్ అమలు తర్వాత గోధుమ ఆదా అయినటువంటి పరిమాణం ఎంత? జవాబు 8,209.526 మెట్రిక్ టన్నులు. నెక్స్ట్, రాష్ట్రంలో ఈ పాస్ అమలు తర్వాత గోధుమ పొదుపు మొత్తం ఎంత? జవాబు 12.72 కోట్ల రూపాయలు. నెక్స్ట్, 2017 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు కలిగినటువంటి వారి యొక్క కుటుంబాల సంఖ్య ఎంత? జవాబు 133.02 లక్షల కుటుంబాలు. నెక్స్ట్, 2017 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో అన్నపూర్ణ కార్డులు గలవారు ఎన్ని లక్షల మంది కలరు? జవాబు 0.12 లక్షల మంది కలరు. నెక్స్ట్, 2017 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో అంత్యోదయ అన్న యోజన కార్డుల సంఖ్య ఎంత? జవాబు 9.16. నెక్స్ట్, రాష్ట్రంలో ప్రతి బీపీఎల్ కార్డుదారునికి రాగులు సరఫరా చేయడానికి ఏ జిల్లాలను పైలట్ ప్రాతిపదికన ఎంపిక చేశారు? జవాబు చిత్తూరు, అనంతపురం జిల్లాలను. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎంత జనాభాకు ఒక చౌక ధరల దుకాణం కలదు?
జవాబు 1376. 1376 మంది జనాభాకు ఒక చౌక ధరల దుకాణం కలదు. నెక్స్ట్, రాష్ట్రంలో అన్నపూర్ణ పథకం కింద నెలకు ఒక్కొక్క లబ్ధిదారునికి ఉచితంగా ఎన్ని కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తారు? జవాబు 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తారు. నెక్స్ట్, రాష్ట్రంలో అన్నపూర్ణ పథకం కింద నెలకు ఒక్కొక్క లబ్ధిదారునికి అందించేటటువంటి బియ్యం పంపిణీ చేయడానికి ఎన్ని మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయడం జరుగుతుంది? జవాబు 118 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతుంది. నెక్స్ట్, భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 కింద అర్హులైనటువంటి కార్డుదారులందరికీ పంపిణీ చేయడానికి అంత్యోదయ అన్న యోజన కోసం ప్రతి నెల ఎన్ని మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతుంది? జవాబు 31,796.42 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతుంది. నెక్స్ట్, చేతి వృత్తిదారుల సగటు వేతనానికి సంబంధించి సరి అయినది ఏమిటి? అంటే ఇది 2017 ఏప్రిల్ నెల నుంచి 2017 డిసెంబర్ నెల వరకు. జవాబు దీనిలో ఫస్ట్ వడ్రంగి వారికి 348.67 రూపాయలు. నెక్స్ట్, కమ్మరి వీరికి 297.59 రూపాయలు. నెక్స్ట్, చర్మకారుడు వీరికి 271.79 రూపాయలు. నెక్స్ట్, వ్యవసాయ కార్మికుల సగటు వేతనాలకు సంబంధించి సరైనది ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్ 2016 అంటే ఏప్రిల్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు పురుషులకు 299.88 రూపాయలు. నెక్స్ట్ పాయింట్ 2016 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు స్త్రీలకు 214.75 రూపాయలు. నెక్స్ట్, 2017 సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెల వరకు పురుషులకు 232.96 రూపాయలు. నెక్స్ట్, 2017 ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో అన్ని ధరలకు సంబంధించినటువంటి టోకు ధరల సూచి ఎంతగా ఉంది? జవాబు 113.2. నెక్స్ట్, 2017 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో అన్ని ధరలకు సంబంధించినటువంటి టోకు ధరల సూచి ఎంతగా ఉంది? జవాబు 115.7. నెక్స్ట్, ప్రాథమిక వస్తువుల సముదాయ విషయంలో రాష్ట్రంలో 2017 ఏప్రిల్ మరియు డిసెంబర్ మధ్య టోకు ధరల సూచి ఎన్ని పాయింట్లు పెరిగింది? జవాబు 4.3% పెరిగింది. 4.3 పాయింట్లు అనేటటువంటిది పెరిగింది. 4.3 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్, తయారీ ఉత్పత్తుల విషయంలో రాష్ట్రంలో 2017 సంవత్సరం ఏప్రిల్ మరియు డిసెంబర్ నెల ఈ మధ్య కాలంలో టోకు ధరల సూచి ఎంత? టోకు ధరల సూచి ఏ విధంగా ఉందంటే పెరిగింది. నెక్స్ట్, తయారీ ఉత్పత్తుల విషయంలో రాష్ట్రంలో 2017 ఏప్రిల్ మరియు డిసెంబర్ మధ్య టోకు ధరల సూచి ఎన్ని పాయింట్లు పెరిగింది? జవాబు 1.4 పాయింట్లు పెరిగింది. నెక్స్ట్, ఇంధనం మరియు శక్తి సముదాయానికి సంబంధించి 2017 సంవత్సరం ఏప్రిల్ మరియు డిసెంబర్ మధ్య టోకు ధరల సూచి ఎన్ని పాయింట్లు పెరిగింది?
జవాబు 4.8. నెక్స్ట్ 2017 ఏప్రిల్ నెల నుంచి 2017 డిసెంబర్ నెల ఈ కాలానికి సంబంధించి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో వినిమయదారు ధరల సూచి ఎంత? అంటే ఇది ఆధార సంవత్సరం 2012 ప్రకారం ఎంత? జవాబు 141. నెక్స్ట్ క్వశ్చన్ 2017 ఏప్రిల్ నెల నుంచి 2017 డిసెంబర్ నెల ఈ కాలానికి సంబంధించి రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలలో వినిమయదారు ధరల సూచి ఎంత? జవాబు 134. నెక్స్ట్ 2017 ఏప్రిల్ నెల నుంచి డిసెంబర్ ఈ నెల మధ్యకాలంలో క్రితం సంవత్సరం ఇదే కాలంతో పోల్చుకుంటే వ్యవసాయ కార్మికుల వినిమయదారుల ధరల సూచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం వృద్ధి కలదు? జవాబు 1.57% వృద్ధి కలదు. నెక్స్ట్ పారిశ్రామిక శ్రామికుల వినియోగదారు ధరల సూచీలు అంతకుముందు ఇదే కాలంతో పోల్చుకుంటే 2017 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ నెల ఈ మధ్య రాష్ట్రంలో ఎంత వృద్ధి రేటు కలదు? జవాబు 1.23% వృద్ధి రేటు కలదు. నెక్స్ట్ 2017 ఏప్రిల్ నెల నుంచి డిసెంబర్ నెల ఈ మధ్యకాలంలో క్రితం సంవత్సరం ఇదే కాలంతో పోల్చుకుంటే వ్యవసాయ కార్మికుల వినియోగదారుల ధరల సూచి భారతదేశ స్థాయిలో ఎంత పెరిగింది? జవాబు 1.49% పెరిగింది. 1.49% పెరిగింది. నెక్స్ట్ శ్రామికుల వినియోగదారుల ధరల సూచీలు అంతకుముందే ఇదే కాలంతో పోల్చుకుంటే 2017 ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ నెల ఈ మధ్యకాలంలో భారతదేశంలో వృద్ధి రేటు ఎంత? జవాబు 2.12%. నెక్స్ట్ 2016-2017 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక కార్మికుల వినిమయదారుల ధరల సూచి ఎంత? వినిమయదారుల ధరల సూచి ఎంత అంటే జవాబు 278. నెక్స్ట్ 2017 ఏప్రిల్ నెల నుంచి డిసెంబర్ నెల ఈ మధ్య వ్యవసాయ కార్మికులకు వినిమయదారుల ధరల సూచి ఎంత? జవాబు 971. నెక్స్ట్ 2016-2017 ఈ సంవత్సరంతో వ్యవసాయ కార్మికులకు వినిమయదారుల ధరల సూచి ఎంత? జవాబు 955. నెక్స్ట్ 2017-2018 ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ నెల ఈ మధ్య రాష్ట్రంలో పారిశ్రామిక కార్మికులకు వినిమయదారుల ధరల సూచి ఎంత? అంటే 2017 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి 2018 సంవత్సరం అక్టోబర్ నెల ఈ మధ్య రాష్ట్రంలో పారిశ్రామిక కార్మికులకు వినిమయదారుల ధరల సూచి ఎంత? జవాబు 283. నెక్స్ట్ 2015-2016 సంవత్సరంలో రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులకు వినిమయదారుల ధరల సూచి ఎంత? జవాబు 914. నెక్స్ట్ 2017 ఏప్రిల్ నెల నుంచి డిసెంబర్ నెలలో దేశంలో వ్యవసాయ కార్మికులకు
వినిమయదారుల ధరల సూచి ఎంత? జవాబు 883. నెక్స్ట్ పారిశ్రామిక కార్మికులకు నూతన ఆధార సంవత్సరం 2001 100తో సిపిఐ నెంబర్ల సంకలనం కోసం పారిశ్రామిక శ్రామిక శక్తి ఆధారంగా కేంద్ర మరియు రాష్ట్ర సిరీస్లు రెండింటికి ఆంధ్రప్రదేశ్లో 7 కేంద్రాలను ఎంపిక చేయడం జరిగింది. దీనిలో కింది వానిలో సరికానిది ఏమిటి? సరికానటువంటిది ఏంటంటే అనంతపురం, ఇది సరికానిది. అయితే ఇక్కడ సరైనటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే రేణిగుంట, చిట్టివలస, రాజమండ్రి. ఈ క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పారిశ్రామిక కార్మికులకు నూతన ఆధార సంవత్సరం 2001 100తో సిపిఐ నెంబర్ల సంకలనం కోసం పారిశ్రామిక శ్రామిక శక్తి ఆధారంగా కేంద్ర మరియు రాష్ట్ర సిరీస్లు రెండింటికి ఆంధ్రప్రదేశ్లో 7 కేంద్రాలను ఎంపిక చేయడం జరిగింది. దీనిలో కింది వానిలో సరికానిది ఏమిటి? సరికానిది ఏంటంటే అనంతపురం, సరైనటువంటివి రేణిగుంట, చిట్టివలస, రాజమండ్రి. నెక్స్ట్ 2016-2017 సంవత్సరంలో భారతదేశంలో పారిశ్రామిక కార్మికులకు వినిమయదారుల ధరల సూచి ఎంత కలదు? జవాబు 276. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.